एवरीवन वेलकम टू माय चैनल कल्याणी जनरल्स इन तेलुगु। सो मन की EMRS లో టైర్ 1 లో జనరల్ హిందీ కామన్ పార్ట్ అన్నమాట। ఇది అందరికీ ఉంటుంది। ప్రిన్సిపల్ పోస్ట్ నుంచి మొదలు పెడితే ల్యాబ్ అటెండెంట్ పోస్ట్ వరకు మనకి టైర్ 1 లో హిందీ అనేది పక్కా అండ్ ప్రతి ఒక్కరికి 10 మార్క్స్ కే ఉంటది। ప్రిన్సిపల్ గాని పీజీటీ గాని టీజీటీ గాని హాస్టల్ వార్డెన్ అకౌంటెంట్ ఫీమేల్ స్టాఫ్ నర్స్ జేసీ ల్యాబ్ అటెండెంట్ ఎవరికైనా సరే సేమ్ 10 మార్క్స్ ఉంటది అండ్ సేమ్ సిలబస్ ఉంటది। ఎక్కడ కూడా డిఫరెన్స్ అనేది ఉండదు। ఓకే, హై పోస్ట్ కదా, ఇది లో పోస్ట్ కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది అని మీరు అనుకోవచ్చు। లేదండి, ప్రతి దానికి జనరల్ హిందీ, జనరల్ ఇంగ్లీష్ అండ్ ఏదైనా రీజనల్ లాంగ్వేజ్ ఉంటే మనకు సేమ్ సిలబస్ అనేది ఉంటుంది। సో ఇప్పుడు ఒకసారి మనం సిలబస్ చూద్దాము। సంధి, సమాస్, అదేవిధంగా విలోమ శబ్ద అండ్ పర్యాయవాచి శబ్ద అండ్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోకండి, హిందీ చదివి చాలా రోజులు అయిపోయింది। నెక్స్ట్ సామాన్యు, अशुद्धिया एंड वाक्यों से के लिए एक शब्द, महावारे, लोकवाक्य, उपवित, गधांश, पर अधिशित प्रश्न। సో మనకు సిలబస్ ఇది ఇచ్చారు అండ్ హిందీ గురించి ఏ బుక్ చదవాలన్నది నాకు అంత ఐడియా అయితే అస్సలు లేదు। మీరు ఏదైనా సర్చ్ చేసి మీకు బెటర్ అనిపించింది తీసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా EMRSకి ప్రిపేర్ అవుతుంటే ఈ వీడియోస్ మీకు మంచిగా అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి, ఏదైనా యూజ్ అవుతుంది। అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। పోస్టుల వారికి మనకి ఎన్నైతే వేకెన్సీ పోస్టులు ఉన్నాయో అన్ని పోస్టులకి జనరల్ ఇంగ్లీష్ అన్నది కామన్ అన్నమాట। సో మనకు జనరల్ ఇంగ్లీష్ టైర్ 1లో ఉంటుంది। అసలు ఏ పోస్టులకు ఎన్ని మార్క్స్ ఉన్నాయి అండ్ ఇంగ్లీష్ యొక్క సిలబస్ మనకి ఏమి ఇచ్చారో మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము। వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। సో మనకి జనరల్ ఇంగ్లీష్ టైర్ 1కి వచ్చేసి ప్రిన్సిపల్ వాళ్ళకి 10 మార్క్స్ అండ్ పీజీటీకి 10 మార్క్స్, అదేవిధంగా టీజీటీకి 10 మార్క్స్, హాస్టల్ వార్డెన్కి 10 మార్క్స్, అకౌంటెంట్కి 10 మార్క్స్, నెక్స్ట్ ఫీమేల్ స్టాఫ్ నర్స్కి 10 మార్క్స్, జేఎస్సీకి 10 మార్క్స్, ల్యాబ్ అటెండెంట్కి 10 మార్క్స్। సో ఎవరికైనా సరే 10 మార్క్స్కే జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది। ఓకే, అండ్ సిలబస్ కనుక చూసుకున్నట్లయితే అందరికీ సేమ్ సిలబస్ ఉందండి, ఇందులో వేరియేషన్స్ అయితే ఏం లేవు। జనరల్ ఇంగ్లీష్ సేమ్ సిలబస్ ఇచ్చారు। ఓకే, సో మన సిలబస్ చూస్తే వర్బ్స్ ఇచ్చారు, టెన్సెస్ అండ్ వాయిస్, నెక్స్ట్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్స్, కాంప్రహెన్షన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, అదేవిధంగా అడ్వర్బ్, ఎర్రర్ కరెక్షన్స్ ఇచ్చారు। అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అండ్ అన్సిన్ ప్యాసేజెస్ అండ్ అదేవిధంగా వొకాబులరీ చూసుకోవాలి, అనోనిమ్స్ అండ్ సినోనిమ్స్, గ్రామర్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్। ఇదన్నమాట మనకు జనరల్ ఇంగ్లీష్ సిలబస్ వచ్చేసి। అండ్ మీరు జనరల్ ఇంగ్లీష్కి మనం ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేసుకోవాలి అనుకుంటే నాకు తెలిసినంత వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో మనకి టాపిక్స్ అన్నీ కవర్ అవుతాయి। ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ అండ్ వర్క్ బుక్స్లో మనకు ఈ టాపిక్స్ అన్నీ కవర్ అవుతాయి। మనకు అంటే మన తెలంగాణ ఆంధ్ర వాళ్ళకి సెట్ అవ్వాలంటే మనం వేరే మెటీరియల్స్ ఏం చూడకుండా ఈ టెక్స్ట్ బుక్స్ ఫాలో అయితే మనకు సరిపోతుంది ఆల్మోస్ట్ ఈ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్। ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు అది బెటర్ అనిపిస్తేనే చూడండి, లేకపోతే మీ ఇష్టం ఏదన్నా తీసుకోండి। అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।